హాయ్ అందరికీ. నేను సంతోష్. మీ అందరి కోసం ఒక లైఫ్ చేంజింగ్ జర్నీ స్టార్ట్ చేయడానికి రెడీగా వచ్చాను. ఈ రోజు నుండి మనం పైథాన్ ప్రోగ్రామింగ్ కంప్లీట్ సిరీస్ ప్రారంభం అవుతుంది. చాలామంది కోడింగ్ అంటే భయపడతారు. నాకు మ్యాథ్స్ రాదు, నేను బీటెక్ స్టూడెంట్ కాదు, నేను డిగ్రీ స్టూడెంట్ని, నాకు ఇంగ్లీష్ ఫ్లూయెన్స్గా రాదు, కోడింగ్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఓకేనా? వీటితోని చాలామంది కోడింగ్ అనేది నేర్చుకోరు. సో వాళ్ళు భయపడతారు. సో నేను చెప్పేది ప్రతి ఒక్క కోడింగ్ అనేది జీరో నుంచి అడ్వాన్స్ వరకు ఉంటుంది. సో నేను సింపుల్ తెలుగులో చెప్తాను కాబట్టి మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. సో మీరు ఎలాంటి భయపడకుండా నేను చెప్పే కోడింగ్ అనేది ప్రాక్టికల్గా ఉంటుంది. మీరు మీరు నేను చెప్పే కోర్సు ప్రతి ఒక్కటి మీరు ప్రాక్టికల్గా ట్రై చేయండి. ల్యాప్టాప్లో ట్రై చేయండి కోడింగ్ కూడా. అప్పుడు మీకు ప్రాక్టీస్ చేయంగా ఒక కాన్ఫిడెంట్ అనేది బిల్డ్ అవుతుంది. ఓకేనా? బట్ నేను ఒక మాట చెప్తా. కోడింగ్ అనేది టాలెంట్ కాదు, అది ప్రాక్టీస్ ప్లస్ రైట్ గైడెన్స్తో మాత్రమే సాధ్యం. మనకి ప్రాక్టీస్తోనే ఏదైనా చేయగలుగుతాం. వితౌట్ ప్రాక్టీస్ మనం కోడింగ్ అనేది ఫాస్ట్గా రావాలి నాకు అంటే రాదు. మన ప్రాక్టీస్తోని మాత్రమే కోడింగ్ అనేది వస్తుంది. ఓకేనా? మన పైథాన్ అనేది ఎందుకు అంటే ఇది వరల్డ్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ బిగినర్ ఫ్రెండ్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మనకి పైథాన్ అనేది సింపుల్ సింటాక్స్ అండ్ క్లియర్ స్ట్రక్చర్, ఈజీగా అర్థమవుతుంది. ఎవరికైనా పైథాన్ అనేది చాలా ఈజీగా నేర్చుకుంటారు. మీకు ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా కూడా మీరు జీరో నుంచి కూడా స్టార్ట్ చేయవచ్చు. ఓకేనా? ఈ సిరీస్లో మనం మొత్తం బేసిక్ నుండి అంటే స్టార్టింగ్ నుండి స్ట్రాంగ్ ఫౌండేషన్ బిల్డ్ చేస్తాం. సో మీరు ప్రతి ఒక్కటి మీరు చెప్పేది నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, ప్రాక్టికల్గా ట్రై చేయండి కోడింగ్. మీరు ట్రై చేస్తేనే మీకు కోడింగ్ అనేది వస్తుంది. ఓకేనా? నేను ప్రతి ఒక్క కోడింగ్ అనేది లైన్ బై లైన్ ఎక్స్ప్లెనేషన్తో పాటు రియల్ టైం ఎగ్జాంపుల్స్ అండ్ ప్రాక్టికల్ అండర్స్టాండింగ్తో పాటు మనం నేర్చుకుంటాం. ఓకేనా? నేను ప్రాక్టికల్గా కూడా చెప్తాను, అంటే ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో కోడింగ్ కూడా నేను ప్రతి ఒక్కటి చెప్తాను. ఓకేనా? మనం మెయిన్గా పైథాన్ ఎందుకు నేర్చుకోవాలంటే మనం ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వాలి అనుకుంటే, లేదా డాటా సైన్స్ లేదా ఏఐలో కెరీర్ స్టార్ట్ చేయాలనుకుంటే, వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలి అనుకుంటే, ఇంటర్వ్యూస్కి క్రాక్ చేయాలి అనుకుంటే మన పైథాన్ ఒక స్ట్రాంగ్ వెపన్ లా ఉంటుంది. ఎందుకంటే మనకి పైథాన్ అనేది ఎంత సింపుల్గా ఉంటుందంటే కోడ్. సో చాలామంది పైథాన్ లాంగ్వేజ్ నేర్చుకొని చాలామంది జాబ్స్ అనేది క్రాక్ చేశారు. ఓకేనా? సో పైథాన్ అనేది బిగినర్స్కి ఫ్రెండ్లీ లాంగ్వేజ్. ఓకేనా? మీరు ఒకటి ఏమిటంటే ఈ రోజులో స్కిల్ ఉన్నవాడే గెలుస్తాడు. డిగ్రీ కంటే స్కిల్ ఇంపార్టెంట్. ఓకేనా? మీకు స్కిల్ ఉండాలి, మనకి డిగ్రీ అనేది ఇంపార్టెంట్ కాదు. మీకు 60% ఉన్నా, 70% ఉన్నా, 80% ఉన్నా, ఎంత పర్సంటేజ్ ఉన్నా మ్యాటర్ కాదు డిగ్రీలో. మనకు వచ్చే డిగ్రీ అనేది మ్యాటర్ కాదు, మనకి స్కిల్ అనేది ఇంపార్టెంట్. స్కిల్తో మాత్రమే మీరు జాబ్ని క్రాక్ చేస్తారు. ఓకేనా? మీరు మీరు స్కిల్తో పాటు డెడికేషన్ ఇంపార్టెంట్. మీరు ఈ కోడింగ్ కూడా కన్సిస్టెంట్గా క్లాసెస్ అనేవి వినండి, తర్వాత ప్రాక్టీస్ చేయండి. కన్సిస్టెన్స్ అనేది కీ రోల్ మన కోడింగ్కి. ఓకేనా? సో మీరు డైలీ కొంచెం టైం అనేది డెడికేట్ చేస్తే మీరు ఈ పైథాన్ కోర్స్ కూడా కంప్లీట్ చేస్తారు విత్ ఇన్ ది టైం. ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా సింపుల్గా అయిపోతుంది. సో మీ థింకింగ్ చేంజ్ అవుతుంది, మీ కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది. ఓకేనా? నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, ఈ సిరీస్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు మీకు పైథాన్ లాంగ్వేజ్లో ఐడియా వస్తుంది, మన కోడింగ్ ఎలా రాస్తామో అనేది బేసిక్ ఐడియా వస్తుంది. ఓకేనా? మీరు కాన్ఫిడెంట్గా కోడ్ రాయగలరు. సో డౌట్స్ అన్ని పక్కన పెట్టండి, ఫియర్ని పక్కన పెట్టండి, కంపారిజన్ని పక్కన పెట్టండి. ఓకేనా?
ఫస్ట్ మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే స్కిల్ మీద ఫోకస్ చేయండి. ఓకేనా? స్కిల్ మీద ఫోకస్ చేస్తేనే మీరు లైఫ్లో సక్సెడ్ అవుతారు. ఇది మెయిన్ ఇంటెన్షన్. ఓకేనా? ఇప్పుడు ఇప్పుడు ఒక డిసిషన్ తీసుకొని తర్వాత నేను ఇప్పుడు పైథాన్ నేర్చుకుంటాను, తర్వాత నేను జావా నేర్చుకుంటానని అనుకోకండి. మీరు నేర్చుకుంటే ఏదైనా ఒక్క లాంగ్వేజ్ మీద పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఓకేనా? మీరు నేను కోడింగ్ నేర్చుకుంటాను, నేను సక్సెస్ అవుతాను అనేవారు మాత్రమే ఈ కోర్స్ అనేది చాలా ఈజీగా నేర్చుకుంటారు, వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు. ఓకేనా? ద మెయిన్ థింగ్ ఏంటి అంటే మీరు పైథాన్ నేర్చుకునేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. ఎలాంటి డౌట్ అయినా కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో ప్లాన్ చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ మీకు ఇంట్రెస్ట్ రావాలి. మీ ఇంట్రెస్ట్ బట్టే మీకు కోడింగ్ మీద ఇంట్రెస్ట్ వస్తూ ఉంటే మీకు డౌట్స్ కూడా చాలా పెరుగుతాయి. దాన్ని బట్టి నేను కూడా మీకు ఇంట్రెస్ట్ ఉందా అని కోడింగ్ సిరీస్ అనేది ఇంకా వేరే కోడింగ్ సిరీస్ అని కూడా స్టార్ట్ చేస్తాను. బేస్డ్ మీ ఇంట్రెస్ట్ బట్టే ఉంటుంది ఏదైనా. కానీ మీరు మెయిన్ థింగ్ ఏంటిదంటే భయపడకండి. కోడింగ్ అంటే భయపడకండి. మీరు తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు. ఓన్లీ స్కిల్ మ్యాటర్. మన కెరీర్లో సక్సెడ్ అవ్వాలంటే స్కిల్ ఇస్ ద మ్యాటర్. స్కిల్ అనేది మెయిన్ రోల్. ఓకేనా? చాలామంది అనుకుంటారు ఏంటిదంటే నేను బీటెక్ 4th ఇయర్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తాను పైథాన్ సిరీస్, ఆఫ్టర్ బీటెక్ డిగ్రీ అయిపోయాక స్టార్ట్ చేస్తాను అని అనుకుంటారు. చాలామంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ అదే. మీరు ఎప్పుడైనా బీటెక్లో 2nd ఇయర్ నుంచే స్టార్ట్ చేయండి. అప్పటి నుంచే స్టార్ట్ చేస్తేనే మీకు 2nd ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తేనే మనకి 3rd ఇయర్ ఎండింగ్ వరకు ప్లేస్మెంట్స్ అనేది స్టార్ట్ అవుతాయి కదా. అప్పుడు మీరు అన్ని నేర్చుకొని ఉంటారు కాబట్టి మనకి జాబ్ అనేది ఈజీగా క్రాక్ చేస్తారు. ఓకేనా? సో మీరు ఎప్పుడైనా సరే బీటెక్ వెళ్ళిన తర్వాత 2nd ఇయర్ నుంచి స్టార్ట్ చేయండి. ఏదైనా ప్లాన్ చేసుకుంటే 2nd ఇయర్ నుంచి ప్లాన్ చేసుకోండి. బీటెక్ 2nd ఇయర్ నుంచి ప్లాన్ చేసుకోండి. ఓకేనా? ఏదైనా మీకు గవర్నమెంట్ జాబ్ ఇంట్రెస్ట్ ఉందా, సాఫ్ట్వేర్ సైడ్ ఇంట్రెస్ట్ ఉందా అన్నీ అనేది మీరు డిసైడ్ అవ్వండి. ఓకేనా? మెయిన్గా కోడింగ్ అనేది వెంటనే రాదు. నాకు 1 month రావాలి, 2 months రావాలి, 3 months రావాలంటే రాదు. మినిమం ఇట్ విల్ టేక్ సమ్ టైం. మనకి 6 months పట్టచ్చు, 5 months పట్టచ్చు. బేస్డ్ మీ ఇంట్రెస్ట్ బట్టే, మీ కన్సిస్టెన్సీ బట్టే మీరు కోడింగ్ అనేది లాజిక్ అనేది బిల్డ్ చేయగలుగుతారు. ఓకేనా? సో మీరు బీటెక్ స్టూడెంట్స్ అయితే గీట కోడింగ్ అనేది 2nd ఇయర్ నుంచి స్టార్ట్ చేయండి. ఓకేనా? స్కిల్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను పైథాన్ అనేది స్టార్ట్ చేస్తాను. ఓకేనా? సో నేను నెక్స్ట్ ట్యూటోరియల్లో పైథాన్ అంటే ఏమిటి, పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేసుకుంటాం, ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఆఫ్ పైథాన్ గురించి నెక్స్ట్ సెషన్లో చెప్తాను. ఈ సెషన్లో జస్ట్ నేను పైథాన్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నానని చెప్పడానికి ఈ వీడియో చేశాను. ఓకేనా? అలాగే చిన్న మోటివేషన్ కూడా ఇచ్చాను మీకు ఎందుకంటే బయట జాబ్స్ అనేది మార్కెట్ చాలా అసలు బాగాలేదు కాబట్టి దీంట్లో నీకు మోటివేషన్ కూడా ఇచ్చాను. సో డోంట్ మీరు యూటిలైజ్ చేసుకోండి. ఈ ఆపర్చునిటీ మొత్తం యూటిలైజ్ చేసుకొని మీరు పైథాన్ మీద మంచి గ్రిప్ తెచ్చుకొని మంచి జాబ్ రీచ్ అవుతారని అనుకుంటున్నాను. ఓకేనా? మన నెక్స్ట్ సెషన్లో పైథాన్ ఒక ఇంట్రడక్షన్ చూద్దాం. ఓకేనా?